తెలంగాణలో ఇటీవల కురిసిన అకాల వర్షాలతో వాతావరణం వారం 10 రోజులు చల్లబడింది. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు తగ్గాయి. దీంతో ప్రజలు ఉపశమనం పొందారు. అయితే మళ్లీ తెలంగాణలో బాణుడు బగ్గుమంటున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మే 24న రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. తెలంగాణలోని జగిత్యాల జిల్లా నేరెళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా కొండాపూర్లో 44.9 డిగ్రీలు, హాజీపూర్లో 44.5 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా కామన్పూర్లో 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. ఇక రాబోయే 3 రోజులు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. వాతావరణంలో మార్పులు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా సముద్రం మీదుగా వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. దీంతో ఉష్ణోగ్రతలు కూడా 3-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది. 45 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. చాలా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అనవసరంగా బయటకు రావద్దని పేర్కొంది. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రామగుండంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదవుతాయని వెల్లడించింది.